మాధవీలత గారు, మార్కెటింగ్ చేస్తే సరిపోతుందా? అనుభూతులు కావాలా? నేను పూజించాను, నాకేదో అనుభూతులు మంచి జరిగింది. ఉన్నాయని ఆ అనుభూతులు ఆల్రెడీ పొందారండి. ఈయన అనుభూతులు చేశాడో లేదో ఎవరికీ తెలీదు, పుస్తకాలు ప్రింటింగ్ తప్ప. కానీ వీరబ్రహ్మం గారు చెప్పిన భవిష్యత్తు చాలా మందికి ఇప్పటికీ నిజం, ఇప్పటికీ నమ్ముతారు. అండ్ నిజం కూడా, అది పచ్చి నిజం. అబద్ధానికి మార్కెటింగ్ అవసరం కావాలి, నిజానికి అవసరం లేదు. రాఘవేంద్ర స్వామికి మహిమలు లేవా? ఆయన జీవ సమాధి కాలేదా? అది అక్షర సత్యం. ఎవరు కాదనగలరు చెప్పండి? కాబట్టి మనకే బోల్డ్ అంతమంది గురువులు ఉన్నారు, కానీ మనం మార్కెటింగ్ చేసుకోము. ఒకవేళ చేసుకుంటే ఎదుగుతారు. అది కూడా కాదంటే నాకు మార్కెటింగ్ చేయండి, నేను కూడా 10 సంవత్సరాల్లో నాకు 1000 గుళ్ళు వస్తాయి. అదే చెప్తున్నా. సాయిబాబా భక్తుల మీద నాకు ద్వేషం ఏమీ లేదు. నేను ఒకటే చెప్పాను, మా హిందువులకు సిగ్గు లేదు. ఆ మా అనే దాంట్లో హిందువుగా నేను కూడా ఉన్నా. మా హిందువులందరూ నేను ఏదైతే వైశ్యులు బ్రాహ్మణులు అని అన్నానో, కనక పరమేశ్వర అమ్మవారి గుళ్ళకు వైభవం తీసుకోండి. ఎందుకు మీ ప్రాంతాల్లో సాయిబాబా దర్గాలకు వైభవాలు ఎందుకు? సంతోష మాత గుడులకు వైభవాలు తీసుకోండి. మరి నిజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి హిందువులుగా బ్రతకండి అని చెప్తున్నా. సాయిబాబా సచ్చరితం చదివితే ఏమైతుందో నేను చెప్తాను. ఇప్పుడు నాకు కష్టం వచ్చింది, నేను ఆయన సచ్చరితం ఆఫ్ కోర్స్ నేను నమ్మలేదు అనుకోండి. నేను 100 సార్లు సాయిబాబా గుడికి వెళ్ళి కాలేజ్ చదివేటప్పుడు నా ఫ్రెండ్స్ బలవంతంగా పట్టుకెళ్ళిపోయేవాళ్ళు ప్రతి శుక్రవారము కలకండ పెడతారని. అదొకటి తినేసి నా నోట్లో విభూతి జల్లేవాళ్ళు. అది ఎన్నో నాకు అర్థమయ్యేది కదా, నీ నోట్లో విభూతి జల్లుకొని ఎంత దరిద్రం నాకు. ప్రతిసారి దండం పెట్టుకునేటప్పుడు నిన్ను చూస్తే నాకు దేవుడు అనే ఫీలింగ్ రావట్లేదు, కానీ వీళ్ళేమో దేవుడు అనే వచ్చి తీసుకొచ్చారు, నాకైతే భక్తి భావం రావట్లేదు, మరి నేను ఏం మొక్కాలో నాకు తెలియదు అని చెప్పి ప్రతి థర్స్డే ఇదే దండం పెట్టుకొని వెళ్ళిపోయేదాన్ని. ఎవ్రీ థర్స్డే సేమ్ చెప్పేదాన్ని, నాకు ఫీలింగ్ రావట్లేదు, నాకు భక్తి రావట్లేదు, మరి నిన్ను దేవుడు అని ఎందుకు అంటున్నారో నాకు తెలియదు, నువ్వు ఏ దేవుడో కూడా నాకు తెలియదు, ఇదే చెప్పేదాన్ని ఆయనకు. సో అతను నాకు ఎప్పుడు భావన కలగలేదు. నన్ను పట్టుకెళ్లే వాళ్ళు ఫార్మల్ గా, నేను కూడా ఫార్మల్గా వెళ్ళేదాన్ని. బట్ నాకు ఎందుకు భావన కలగలేదంటే ఆయన దేవుడు కాదు కాబట్టి, నేను కృష్ణ భక్తురాలను, కృష్ణ ప్రేమికురాలను కాబట్టి నాకు అది వైబ్ ఆటోమేటిక్ గా వస్తుంది.